నమస్కారం. ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతిమ ఘడియలు. జ్యోతిబా జబ్బుతో ఉండగా రెవరెండ్ బాబా పద్మాంజీ ఆయన్ను చూడటానికి వెళ్లారు. పద్మాంజీ జ్యోతిబాకు చాలా విషయాల్లో సహాయం చేశారు. పురోహిత వృత్తిని బహిరంగపరుస్తూ జ్యోతిబా రాసిన పుస్తకానికి బీపీ అనే ప్రచ్ఛన్న నామంతో ప్రవేశిక రాసింది ఈయనే. పుట్టుకతో హిందువు, తర్వాత క్రైస్తవం స్వీకరించారు. పద్మాంజీ జ్యోతిబాను చూడటానికి వచ్చి మాటామంతి అయ్యాక, జీవితపు ఈ చరమదశలో కోరికలేమీ లేవు కదా, మనసు ప్రశాంతంగా ఉందా, భౌతిక జీవయాత్ర ముగించటానికి ఏమీ భయపడటం లేదు కదా అంటూ పరామర్శించారు. తాను ఫలవంతమైన స్వార్థరహితమైన జీవితం గడిపానని, జీవిత ధ్యేయాన్ని ప్రయోజనకరంగా ఆశించిన విధంగా పూర్తి చేశానని జ్యోతిబా బదులిచ్చారు. ఆయన మనసులో ఏ వ్యాకులత లేదు. ప్రశాంతంగా కనిపించారు ఆయన. రోజులు గడిచే కొద్దీ వ్యాధి బాగా ఎక్కువ కాసాగింది. తన జీవన పరిసమాప్తి చేరువైందని జ్యోతిబా గ్రహించారు. సత్యశోధక్ సమాజ సభ్యులందరినీ పిలిపించి వారికి చెప్పవలసింది చెప్పారు. క్రింది జాతుల అభివృద్ధి ఉద్యమ లక్ష్యంగా జీవించాలని ఆదేశించారు. వారు వెక్కి వెక్కి ఏడుస్తుంటే సముదాయించారు. ప్రతి జీవితానికి అంతం తప్పదన్నారు. పుట్టిన ప్రతి జీవికి మరణం సహజం. అందరూ పోయిన దోవనే తాను పోతున్నానని చెప్పారు. భార్యాపుత్రుల బాధ్యత సత్యశోధక్ సమాజం వారికి అప్పగించారు. 45 ఏళ్లుగా తనతో జీవితం పంచుకున్న సావిత్రిబాయి గురించి ఆయనకు ఎప్పుడూ నమ్మకమే. అన్ని కష్టాలు అధిగమించి ఆమె తన ఆశయపథంలోనే నడుస్తుందన్న విశ్వాసం ఆయనకు ఉంది. తన కుమారుడు కూడా దళితుల అభివృద్ధికి పాటుపడతాడని ఆయన తన అనుచరులతో చెప్పారు. ఒక్కొక్కరిగా ఆయన అనుచరులు, అనుయాయులు వచ్చి ఆయన్ను దర్శించుకుని వెళ్తున్నారు. లోఖాండే, జ్యోతిరావు సెయ్యచెంతనే ఉన్నారు. భాలేకర్, నసానే, రామయ్య వెంకయ్య అయ్యవారు, మోరో విఠల్ వాల్వేకర్ ప్రభృతులందరూ ఆయన్ను దర్శించి వెళ్లారు. సార్వజనిక సత్యధర్మ పుస్తక ప్రచురణ గురించి జ్యోతిబా ఆందోళన పడుతుండడం గమనించిన వాల్వేకర్ తాను ఆ పుస్తకాన్ని ప్రచురిస్తానని ఆయనకు మాట ఇచ్చారు. జ్యోతిబాకు గొప్ప సాంత్వన లభించింది. ఆ ఊరటలో మోరో విఠల్ మీద ఒక పద్యం చెప్పారు. జ్యోతిబా అంతిమ దినాలు ప్రశాంతంగా గడిచిపోవటానికి అందరూ సహాయం చేశారు. బరోడా మహారాజు గారి నుంచి కూడా సహాయం అందింది. తనకు సహాయం చేసిన నాగేశ్వర్ గిర్బువా, డాక్టర్ ఘోలే, నయ్యాజీరావు గాయక్వాడ్లను ముగ్గురిని జ్యోతిబా ప్రస్తుతించడం సార్వజనిక సత్యధర్మ పుస్తకంలో చూడవచ్చు. మామా పరమానంద్ అప్పటికే అనారోగ్యంగా ఉన్నారు. అయినా బరోడా మహారాజు గారి సహాయం జ్యోతిబాకు అందించడం కోసం రామచంద్రరావు ధమ్నాస్కర్ ద్వారా ప్రయత్నించారు. జ్యోతిబా లేఖ జత చేస్తూ ఆయన ధమ్నాస్కర్కు ఇలా రాశారు: జ్యోతిబా జాతికి, దేశానికి చేసిన సేవ అంచనా కట్టడం అసాధ్యం. తన భార్యను చదివించి ఆమె ద్వారా తనను చిన్నచూపు చూసిన బ్రాహ్మణుల బాలికలకు విద్య అందించారు. మహర్లను, మాంగులను మానవతా దృష్టితో చూశారు. వారికి చదువు నేర్పారు. వారి కోసం జ్ఞానద్వారాలు తెరిచారు. ఆయన ఇదంతా బ్రాహ్మణమిత్రుల సహాయంతోనే చేశారు. మూఢాచారాల నిర్మూలనలో బ్రాహ్మణ సమాజానికి విరోధి అయి కూడా వారికి మేలు కలిగే పనులు చేశారు. సమాజ సేవ మాట వదిలేసి ఆయన తన దారి తాను చూసుకుని ఉంటే ఇప్పటికీ ధనము, హోదా బాగా సంపాదించి ఉండేవాడే. విలాసవంతమైన జీవితం గడపగలిగి ఉండేవాడే. అయినా తన సొంత అవసరాలు మానుకుని కూడా పరులకు సేవ చేశారు. ధనం సంపాదించి ప్రజల కోసం ఖర్చు పెట్టారు. విలాసాలకు, భోగభాగ్యాలకు, ఆకర్షణలకు అతీతంగా జీవించారు. రూపము, యవ్వనము ఉండి ఎందరో తన్ను కోరుకున్నా ఆ ఆకర్షణల నుంచి తప్పించుకుని జీవించారు. ఆయన గొప్ప యోగి. సమాజంలో క్రూరంగా దండించబడుతూ ఆత్మహత్యకు, భ్రూణహత్యలకు పాల్పడే వితంతువులకు తండ్రి ప్రేమ చవిచూపారు. మహారాష్ట్ర జీవిత గమనాన్నే మార్చిన వాత్సల్యశీలి ఆయన. తన ఆశయ ప్రచారం కోసం ఆయన ఎన్నో రచనలు చేశారు. పాటలు అల్లారు, పద్యాలు రాశారు. ఆయన వల్లనే మరాఠా జాతిలో చైతన్యం వచ్చింది. ఆయన కృషి వల్లనే వారిలో సామాజిక దురన్యాయాల పట్ల వైముఖ్యం, గుడ్డిగా ఎవరిని అనుకరించకపోవటం, భావనా స్వేచ్ఛ, సామాజిక జాగృతి వంటివి కలిగాయనటంలో సందేహం లేదు. ఇటీవల కాలంలో జ్యోతిబా వాడిన పరుషమైన పదజాలం ఏమైనా ఉంటే అది ఉపేక్షించదగ్గదే. ఆ చర్య ఏ విధంగానూ గతంలో ఆయన జాతికి చేసిన సేవను మరిపించేది కాదు.
ఇటీవల వారు ఆయన విధానాల్లో ఎంచుతున్న పొరపాట్లు కూడా యాదృచ్ఛికమైనవే. వాటిని ఎత్తిచూపుతున్న వారు కూడా అవే పొరపాట్లు చేస్తున్నారన్న విషయం గమనించవలసి ఉంది. ఏ విధంగా చూసినా జ్యోతిబా చేసిన సేవ గణనీయమైనది. ఆయన ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆయన ఎవరినీ సహాయం కోసం అడగటం లేదు. తన సేవలను గుర్తించిన వారి దగ్గర నుంచి ఏ సహాయాలు ఆశించడం లేదు. ఆయన్ను గుర్తించిన మీరే ఆయనకు ఈ సమయంలో సహాయపడాలి. జ్యోతిబాకు ఆయన భార్యకు సహాయం అవసరం. నిజానికి ఆయన కంటే ఆయన భార్య చేసిన సేవ ప్రశంసించదగినది. ఏ స్త్రీ చేయని త్యాగం, సహనం ఆమె చూపింది. వారు చేసిన సేవలకు ప్రభుత్వ గుర్తింపు ఉచితమే. కానీ మనకు ఉన్న పరాయి ప్రభుత్వం ఎందుకు పూనుకోలేదు. కాబట్టి తమరు యథోచితంగా వారికి కనీసం నెలకు 30 రూపాయల చొప్పున భృతి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. సావిత్రిబాయి జీవించి ఉన్నంత వరకు ఈ భృతి కొనసాగించవచ్చు, లేదా తగ్గించి ఇవ్వనూవచ్చు. వారి కుమారుని విద్య పూర్తి అయ్యే వరకు వారికి సహాయం అందించటం సముచితం. ఈ కొద్ది మొత్తం ఏలిన వారికి ఎక్కువ కాబోదు. ఇక ఎల్లకాలం ఉండే ఖర్చు కూడా కాదు. కాబట్టి దీనిని అనుగ్రహించవలసింది అంటూ ఆ సంస్థానం వారు సర్ సాలార్జంగ్, డాక్టర్ బావురాజీ లాడ్లకు నెలకు 100 రూపాయల పెన్షన్ ఏర్పాటు చేసిన విషయం కూడా ప్రస్తావించాడు పరమానంద్. ఈ విషయమే డాక్టర్ విశ్రామ్ ఘోలే దివాణంలోనే పెస్టోంజీ ద్వారా అప్పటికే ప్రయత్నం చేసినట్లు, ఇలాంటి దరఖాస్తులు చాలా ఉన్నాయి కాబట్టి పరిశీలించి తర్వాత తెలియజేస్తామని సమాధానం ఇచ్చినట్లు కూడా పరమానంద్ తన లేఖలో పేర్కొన్నారు. ఏ దరఖాస్తుదారు కూడా జ్యోతిబా వంటివాడు కాదని, ఈ సహాయం అత్యవసరంగా అందించాలని ఆయన మళ్లీ కోరారు. మళ్లీ ఆగస్టు 3వ వారంలో దమ్నాస్కర్ ద్వారానే మరో విన్నపం పంపారు. వేల కొద్దీ రూపాయలు బ్రాహ్మణులకు దానధర్మాలుగా వర్షించిన బరోడా సంస్థానం అర్హుడైన ఒక మరాఠాకు, కాయకష్టం చేసే కులం నుంచి వచ్చిన సంస్కర్తకు ఈ చిన్న సహాయం చేయటానికి వెనుకాడడాన్ని గుర్తు చేశాడు. పరమానంద్ లేఖలో జ్యోతిబా వ్యక్తిత్వం బాగా అభివ్యంజితమైంది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.